ఒకప్పుడు హాలీవుడ్లోను బాలీవుడ్లోను టార్జాన్ కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. టార్జాన్ పాత్రలో హీరో కూడా అద్భుతంగా నటించి వీక్షకుల్ని ఎంతగానో అలరించేవాడు. అయితే ఆ టార్జాన్ సినిమాలో హీరో పాత్ర చూసి అరే నిజంగా టార్జాన్లు ఉంటారా, అడవిలో జంతువులతో కలిసి వారు జీవిస్తారా, వారు కూడా ఆకులు అలమలు పండ్లు తిని వారి జీవనాన్ని కొనసాగిస్తారా అనేటువంటి సందేహాలు అయితే చాలా మందిలో ఉండేవి. ఆ సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఇస్తూ ఒక మోడ్రన్ టార్జన్ అయితే ఇప్పుడు కర్ణాటకలో పాపులర్ అయ్యాడు. ఆ మోడ్రన్ టార్జన్ కథ ఏంటి, అతను జీవన విధానం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఈ పిక్చర్లో చూస్తున్న అతని పేరు బుడాన్ ఖాన్. ఇతను గత 10 ఏళ్లుగా అడవిలోనే జీవిస్తూ ఆకులు అలమలు తింటూ మోడ్రన్ టార్జన్గా గుర్తింపు పొందాడు. అసలు అతని కథ ఏంటనేది చూస్తే పెళ్లి వద్దని అడవి బాట పట్టిన వైనం, కర్ణాటకలో ఆధునిక టార్జన్గా గుర్తింపు, 6 ప్యాక్తో ఫిట్గా ఉండడంపై వైద్యుల ఆశ్చర్యం, సమాజానికి ఆధునిక జీవితానికి దూరంగా 10 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్నటువంటి ఓ యువకుడి విచిత్ర కథ ఇది. కర్ణాటకలోని బెళగావి జిల్లా సౌందత్తి తాలూకాకు చెందినటువంటి 34 ఏళ్ల బుడాన్ ఖాన్ హోసమని పచ్చి ఆకులు అలాగే మొక్కలు మాత్రమే తింటూ జీవిస్తూ ఉన్నాడు. వండినటువంటి ఆహారాన్ని ముట్టకుండా కుటుంబానికి దూరంగా గడుపుతున్నటువంటి అతడిని స్థానికులు ఆధునిక టార్జాన్గా పిలుస్తూ ఉన్నారు. సుమారు 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోమని ఈ బుడాన్ ఖాన్ని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో బుడాన్ ఖాన్ ఇంటి నుంచి అడవిలోకి వెళ్ళిపోయాడు. తమ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి హెగ్గొల్ల కొండ ప్రాంతాన్ని ఆవాసంగా అతను మార్చుకున్నాడు. అప్పటి నుంచి అడవిలోని కోతులను గమనిస్తూ అవి తింటున్నటువంటి సుమారు 80 రకాల ఆకులను తినడం అలవాటు చేసుకున్నాడు. ఈ పచ్చి ఆకులను జీర్ణం చేసుకోవడానికి అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బుడాన్ ఖాన్ ప్రతిరోజు యోగా కూడా చేస్తూ ఉంటాడు. కేవలం ఆకులు తింటూ జీవిస్తున్న బుడాన్ ఖాన్ మాత్రం 5.9 అడుగుల ఎత్తు, 60 కిలోల బరువుతో 6 ప్యాక్ శరీరంతో ఎంతో ఫిట్గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తిరిగి ఇంటికి రమ్మని బుడాన్ ఖాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు ఆయన కుటుంబ సభ్యులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం ఒప్పుకోలేదు. అడవిలోనే సంతోషంగా ఉన్నానంటూ బుడాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులకి చెప్పి అతను వారి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించినట్లుగా వారి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. బుడాన్ ఖాన్ జీవన శైలి వైద్య ప్రపంచానికి సైతం అంతుపట్టడం లేదన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. జంతువులు మాత్రమే జీర్ణం చేసుకోగల పచ్చి ఆకులను మనిషి తినగలగడం అరుదైనటువంటి విషయం అని, అతని జీర్ణ వ్యవస్థపై శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 34 సంవత్సరాల వయసు కలిగినటువంటి బుడాన్ ఖాన్ అతను ఇప్పుడు కోతులను గమనిస్తూ అడవిలోనే టార్జన్గా మారి 80 రకాల ఆకుల్ని అలమలను తింటూ తన జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నాడు. నిజంగా ఈ పిక్చర్లో కనుక మనం చూసుకున్నట్లయితే చెట్ల మీదే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. 6 ప్యాక్ బాడీతో అందరినీ కేవలం ఆకులు అలమలు మాత్రమే తింటూ, అది కూడా 80 రకాల ఆకుల్ని తింటూ 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నటువంటి బుడాన్ ఖాన్ని చూసి చాలామంది వైద్యులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆకులు మనుషులు తినడం వల్ల, అది కూడా పచ్చి ఆకులు మనుషులు తినడం వల్ల అది జీర్ణం కాదు అని ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ ద్వారా విశ్లేషణ చేసుకున్నాం. దాని మీద మనకైతే పూర్తి స్థాయిలో అవగాహన అయితే లేదు. నిజంగా వైద్యులు చెప్తున్న దాని ప్రకారంగా ఆ వార్త సారాంశంగా అయితే పచ్చి ఆకులు తినడం వల్ల అవి కాస్త ఆలస్యంగా జీర్ణం అవుతాయి, జీర్ణం కావు. అయినప్పటికీ ఇతను ఆరోగ్యం మాత్రం చాలా బాగుంది, ఇతను చాలా ఫిట్గా ఉన్నాడంటూ కూడా వైద్యులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. వైద్యులు అతని శరీరం మీద పరిశోధనలు చేసేందుకు కూడా ఆసక్తికరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో 34 సంవత్సరాల వయసులో, అంటే 24 సంవత్సరాల వయసులోనే తనని పెళ్లి చేసుకోమనేది కుటుంబ సభ్యులు ఒత్తిడి పెట్టడంతో బుడాన్ ఖాన్ తన ఇంటి నుంచి పారిపోయి తన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక అడవిలో ఆయన ఆ అడవినే ఆవాసంగా మార్చుకొని జీవిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ అడవిలో దొరికేటటువంటి 80 రకాల ఆకుల్ని అలమల్ని తింటూ ఈ 10 సంవత్సరాలుగా, అంటే 34 సంవత్సరాల వయసు ఇప్పుడు అతనికి, ఈ 10 సంవత్సరాలుగా అడవిలోనే జీవిస్తూ ఎంతో ఫిట్గా 6 ప్యాక్ బాడీతో అయితే
తనని తను దర్శనమిస్తున్నాడు. అంటే మోడర్న్ టార్జన్ గా, ఆధునిక టార్జన్ గా అతనికి గుర్తింపు వచ్చింది. అక్కడ కర్ణాటక ప్రజలు ముద్దుగా అతన్ని ఆధునిక టార్జన్ గా అయితే పిలుస్తూ ఉన్నారు. సో దీన్ని చూసిన తర్వాత ఏంటంటే ఓకే, టార్జన్ సినిమాల్లో హీరో పాత్రల్లో అంటే టార్జన్ పాత్రలో హీరోలు నటించి అలరించినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటూ చాలా మంది ఓకే, టార్జన్ అంటే అడవుల్లో ఇలాగే ఉంటారేమో అంటూ వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.